శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. జూన్ 6వ తారీఖు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది. ఏమిటి పంచగ్రహ కూటమి వలన ఎవరికి ఇబ్బంది, ఎవరికి మేలు జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే, గురువారం నాడు 6వ తారీఖు 6వ నెల మనకు ఏది కావాలన్నా గురుబలం బాగుండాలి అనేటువంటిది చూస్తాం మామూలుగా జాతకాల్లో. అలాంటి గురువారము గురువు అక్కడే ఉండటము, అలాగే రవిచంద్రులు ఉండడము, శుక్రబుధులు ఉండటము, 5 గ్రహాలు పంచగ్రహ కూటమి అనేటువంటివి మేజర్ గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు మరి ఎవరికి సత్ఫలితాలు ఇస్తాడు, ఏ ఏ రాసుల వాళ్లకు కొంత ఇబ్బందికరమైనటువంటివి ఉంటాయి అనేది ఇప్పుడు మనము మొత్తము ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి వలన మేలు జరిగేది ఎవరికి అంటే మొదటగా చెప్పుకుందాం. మేషరాశి వాళ్లకు మహాద్భుతం, అలాగే కర్కాటక రాశి వాళ్లకు మహాద్భుతం, కన్యారాశి వాళ్లకు మహాద్భుతం, వృశ్చిక రాశి వాళ్లకు మహాద్భుతం, ఇక మకర రాశి వాళ్లకు మహాద్భుతం. మధ్యస్థము ఎవరికి అంటే సింహరాశికి, కుంభరాశికి మధ్యస్థము. కొంచెము చిన్నపాటి మధ్యస్థము కంటే కూడా కొంత ఇబ్బంది అంటే మామూలుగా వృషభ రాశి, మిథున రాశి, తులారాశి, ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశి వాళ్లకు ఇబ్బంది. సరే, దీంట్లో మధ్యస్థము అయినటువంటి వాళ్లకు కూడా మనము కొంతవరకు పరిహారాలు చేసుకోవాల్సిందే. ఏమిటి మిగతా ఈ మధ్యస్థముగా ఉండేటువంటి వాళ్లకు ఏం జరుగుతుంది అంటే, ఒక ఉద్యోగము రావాలన్నా, ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి చోట పై అధికారులతో ఏదైనా సమస్యలు ఉండినా ఉన్నట్టుండి ఉద్యోగాలు ఊడిపోవడం వద్దనటం, నువ్వు వద్దుపో మాకు అని చెప్పటము, ఏమీ చెప్పకుండా తీసేయటము, లేదా అనవసరమైన చోటికి ట్రాన్స్ఫర్ చేయటము, జీతము తక్కువ కావటము, అనవసరముగా ఖర్చులు పెట్టుకునేటువంటి విధానముగా ఇబ్బందులు కలగటము, ఇంట్లో సమస్యలు రావటము, భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు కలగటము, ఇలాంటివి గ్రహస్థితులు అన్న తర్వాత ఏదో 1, 2 అని కాదు. ఏవో వాళ్లకు తగినటువంటి వాళ్లకు ముట్టినటువంటి లగ్నాన్ని బట్టి వాళ్లకు జరిగేటువంటి దానిని బట్టి ఉంటాయి. కొన్ని ఇబ్బందులైతే తప్పదు అనేటువంటి మాట వాస్తవం. ఎన్ని మాట్లాడినా మేము చెప్పేటప్పుడు ఎవరిని భయపెట్టాలనో, ఇది చేయకపోతే ఇంక మీ జీవితం అయిపోయింది అనో ఎక్కడ చెప్పరాదు. ఎందుకంటే లోకా సమస్తా సుఖినో భవంతు అని అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం. భయపెట్టాలి అనేటువంటి విధానముగా చెప్పరాదు. అయితే సమస్య ఉన్నప్పుడు సమస్యను సున్నితంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా మాదే కదా. అందువలన ఈ బాగులేని రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెము ఏదో ఆయా నక్షత్రాలకు, ఆయా రాసులకు జపాలు అవి చేసుకుని హోమ కార్యక్రమాలు చేసుకుంటే మేలు జరుగుతుంది, వాటి యొక్క ప్రభావము తగ్గుతుంది, అగ్ని సంస్కారము వలన అనేటువంటిది తెలుసుకోవాలి. మీకు నమ్మకమైనటువంటి పూజారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా టీవీలో ఇలా చెప్పారు బాగలేదని, మాకు కాస్త ఏదో హోమం చేయండి అంటే ఇంటికి పిలిపించుకొని బ్రాహ్మణులు ఇంట్లోనే హోమాలు చేసుకోవటం, లేదా వాళ్ళు చేస్తున్న చోటికి పోయి చేయించుకోవటం, అది మీ సౌకర్యాన్ని బట్టి మీరు చేసుకుంటే ఈ రాసుల వాళ్ళు మేలు జరుగుతుంది. ఏ ఏ రాసుల వాళ్ళు హోమాలు చేసుకోవాలి అంటే, బాగులేని రాసులు ఏవి అంటే ఏవైతే ఎక్కడైతే గ్రహాలన్నీ ఒకే చోట ఉన్నాయో ఆ రాశి వాళ్ళే చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఏది? వృషభ రాశి.
ఆ వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, సింహరాశి, అలాగే తులారాశి, ధనుస్సు రాశి, కుంభమీన రాశులు వీళ్ళు తప్పకుండా చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది. ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి దాని వలన ఒక మంచి అద్భుతమైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఏమిటి? అమావాస్య ఆ రోజు పైగా. అయితే యంత్ర పూజలకు తర్వాత తాంత్రిక విద్యలకు చాలా కలిసొచ్చేటువంటి విధానం. తాంత్రిక విద్యలంటే ఏమిటి? క్షుద్రము కాదు, మనము పొరపాటు పడొద్దు ఎప్పుడూ కూడా. క్షుద్రానికి తాంత్రిక విద్యలకు చాలా తేడా ఉన్నది ఎప్పుడూ కూడా. తాంత్రిక విద్యలు ఏమిటంటే మనకు ఒక పని కావాలి అన్నప్పుడు శీఘ్రముగా మనకు పని జరగాలి, మనకి యోగము జరగాలి, మనకి మేలు కావాలి, మనకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు చేసుకునేటువంటివి తాంత్రిక విద్యలు. ఇవన్నీ కూడా అంటే కొన్ని మనకు అనుకూలించాలి, మన అధీనములో ఉండాలి అనుకున్నప్పుడు తాంత్రిక విద్యలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి, మనకు మేలు జరుగుతాయి. కొంతమంది జీవితాలు మారడానికి మేలు జరుగుతుంది ఎప్పుడూ కూడా. అందుకని తాంత్రిక విద్యలు యంత్ర పూజలకు చాలా అనుకూలమైనటువంటి సన్నివేశము ఆ రోజు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి రోజు. అవి మేము ఉపాసకులుగా తాంత్రిక విద్యలు చేసేటువంటి వాళ్ళముగా మేలు చేయడం కోసము కొన్ని శీఘ్ర ఫలితాలు వచ్చే విధముగా చేస్తూ ఉంటాము. కాబట్టి మాకు ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజుగా భావించి ఎవరెవరికి ఏమేమి మేలు చేయాలో వాళ్లకు ఆ విధముగా మేలు చేస్తూ వాళ్ళ జీవితాలు మార్పు జరిగి మీరు చేసింది జరిగింది, మాకు మేలు జరిగింది అని అనిపించుకోవటానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్ని సినిమాల్లో ఫలానా గ్రహస్థితి నాడు ఇది జరిగితే మనకిది లభ్యమవుతుంది అనేటువంటిది ఉంటుంది, మీరు గ్రహించుంటారు. అగో అది ఏది తప్పు కాదు, నిజమే. అందువలననే ఈ తాంత్రిక విద్యలు అనేటువంటివి అమ్మవారి విద్యలు పరిపూర్ణముగా తెలిసిన వాళ్ళము కాబట్టి అవి చేస్తూ కొంతమందికి మేలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఏదైనా పద్ధతి ప్రకారము చేయాలి ఎప్పుడూ కూడా. అందువలన బాగులేని వాళ్ళు అది చేసుకోండి, అగ్ని సంస్కారం హోమాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. అందరికీ మేలు జరగాలి అని ఆశిస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.